నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. తెనాలి జనసేన కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భోగి మంటలు వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. భీమడోలు మండల వ్యాప్తంగా భోగి వేడుకలు. సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్న గ్రామాల్లోని ప్రజలు. కూటమి పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు. దర్యాప్తు సంస్థలను చంద్రబాబు ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల, హీరోయిన్ ఆశికా రంగనాథ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రైతులకు గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగు వారంతా సంక్రాంతిని సంతోషంగా సాంప్రదాయంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. డూడు బసవన్న ఆటలు, కోలాటాలతో సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వాతావరణంలో తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, శ్రేయోభిలాషులు, మహిళామణులు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంలో మన సంక్రాంతి జరుపుకోవాలనే తపనతోటి వాళ్ళు చేసిన ఏర్పాట్లు. రైతులకి అన్నిటికన్నా గర్వపడే పండుగ మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరకు వస్తుంటారు. సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని, పంటలు, మన పొలాలు, మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒక ఐక్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా భోగి వేడుకలు బుధవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలసానిపల్లి, భీమడోలు మండల గ్రామాల్లోని ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పరస్పర శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాన పిల్లలు, పెద్దలు కలిసి భోగి మంటల చుట్టూ చేరి ఆనందంగా సందడి చేశారు. స్థానిక శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద మహిళలు కోలాటం చేస్తూ భోగి వేడుకలు జరుపుకున్నారు. పోలసానిపల్లి అగ్రహారం వద్ద గొబ్బెమ్మలతో తయారు చేసిన పిడకలను భోగి మంటల్లో వేసి భోగి పాటలను పాడి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శీలే బావ మరదళ్ళ
భోగి మంటల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భోగి వల్ల మంటల వల్ల వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వచ్చి ఆరోగ్యాలు అవి బాగుంటాయి. చిన్నపిల్లల చేత పాత బట్టలు అవి అందులో వేయిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తూ ఉంటారు పెద్దల వినినోడు. అలాగే ఈ ధనుర్మాసం 4 రోజులు గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మలు ఇప్పుడు గొబ్బి పిడకలుగా చేసి ఆ పిడకల్ని భోగి మంటల్లో వేస్తే అవి కూడా చాలా మంచిదని చెప్పి పూర్వకాలం పెద్దలు చెప్పిన మాట. తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముక్కోటి దేవతల ఆశీస్సులతో భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గంలో ప్రజలు అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని గ్రామాల్లోని వీధులని భోగి మంటల వెలుగుతో ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడాయి. మండుతున్న మంటల్లో ఆవు పేడతో తయారు చేసిన భోగి పిడికలను వేసి పాత జ్ఞాపకాలను విడిచి కొత్త ఆశలకు నాంది పలికారు. భోగి శుభాకాంక్షలు అండి. భోగి పండుగ అంటే మనం అందరం కూడా ఏం చేస్తామంటే పాత వస్తువులు అవి ఏవైతే ఉన్నాయో అవి భోగి మంటల్లో వేసి దహనం చేయాలనుకుంటాం. అలాగే మన పాత భావాలను కూడా ఛాందస్ భావాలన్నీ కూడా మనం దహనం చేసి కొత్త ఉత్సాహంతో కొత్త భావాలతో రెజల్యూషన్ తీసుకుని ఇక్కడి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, అలాగే మన జీవితంలో అన్ని ఆనందాలు పొందాలని కోరుకుంటూ ఈ భోగి అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. భోగభాగ్యాల భోగి అంటాము. అంటే ఈ భోగితో మనకి భోగభాగ్యాలు రావాలని, అలాగే రైతులందరూ కూడా పంట వచ్చే సమయం కాబట్టి అందరూ ఎంతో నిండుగా గృహాలు ఉంటాయి. కొత్త బట్టలతో అలాగే చుట్టాలతో పిండి వంటలతో కలకల్లాడుతూ ఈ సంక్రాంతి సంబరంగా జరుపుకుంటాం అందరమును. అందుకనే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. సంక్రాంతి అంటే సిటీలో కంటే గోదావరి జిల్లాల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని సంక్రాంతి మాత్రం ఎప్పుడు మిస్ అవ్వం, ఇక్కడికే వచ్చేస్తూ ఉంటాం మేము. మళ్ళీ అందరికీ భోగి సంక్రాంతి. భోగి అంటే భోగి మంట వల్ల వేపాకు, వేప కొమ్మ, రాగి కొమ్మ, కర్రలైట్ మూలన్ని ఆరోగ్యపరంగా మనకి మంచి జరుగుతుంది. మనకి ఈ గృహప్రవేశానికి కూడా అన్నిటికీ కూడా ఈ చెక్కల్నే వాడతారు. మనం ఇక్కడ మంట పెట్టడం వల్ల మన గృహాలన్నిటికీ కూడా శుభాలు జరుగుతాయి. భోగి వల్ల శుభాలు. పెద్ద పండుగ రోజున పెద్దలకు పెట్టడం, తర్వాత కనుమ రోజుని ఇది బొమ్మల కొలువు, తర్వాత పశువులు వాటికి అలంకరించి వాటిని అన్నిటిని ఇది పెట్టడం. అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, దర్యాప్తు సంస్థలను ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసును చంద్రబాబు కొట్టించుకోవడమే ఉదాహరణ అని అన్నారు. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఆయనకు ఆయనే కానుక ఇచ్చుకున్నారని అన్నారు. ఆయన మీద ఉన్న స్కిల్ స్కామ్ కేసును ఎత్తివేసుకున్నారని, ఈ కేసులో ఆయన నిందితుడు, ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పు ఇచ్చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఎత్తివేశారని ఆరోపించారు. ఈ దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రం వరకు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున స్కాము నిర్వహించి 100 కోట్ల రూపాయలు దిగమింగిన కేసు. ఈ కేసు చాలా సంచలనమైన కేసు అయింది. దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు కాదు. ఇది ఒరిజినల్గా కేంద్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తు చేసి కేసు పెట్టింది. దీని మీద స్కామ్లో ఉన్న కొన్ని కంపెనీల ప్రతినిధుల ఆస్తులు కూడా జప్తు చేశారు. ఈ కేసు మూలాలు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం దాకా ఉన్నాయని ఆధారాలతో సహా వాళ్లే బయటపెట్టారు. ఈ కేసులో పక్కదారి పట్టిన డొల్ల కంపెనీలకు వెళ్ళిన నిధుల నుంచి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సంబంధించిన అకౌంట్లోకి నిధులు వచ్చినాయి కూడా ఆ రోజు ఈడీఏ తేల్చింది. అలాంటి కేసుని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసుకున్నారు. ఆయనే నిందితుడు, ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పులు ఇచ్చుకునే న్యాయమూర్తి, ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టుగా అన్నీ ఆయన మీద ఉన్న కేసుల్ని ఆయనే ఎత్తేసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఒక్క కేసు కాదు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న
ఒక నాయకుడు తనపై ఉన్న కేసుల్ని తనే ఎత్తేసుకుంటూ ఈ దేశానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ఇది ఒక ఆనవాయితీగా క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అవినీతి జరిగింది అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చి, ఆనాటి ప్రభుత్వం ఉన్న సిఐడి తేల్చి ఆధారాలతో సహా కేసు పెడితే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసులన్నీ ఎత్తేస్తున్నారు. ఇది దేనికి సంకేతం చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాం. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరు వ్యవస్థల్ని పరిహాసం చేయడమే కదా, ఇది వ్యవస్థల్ని నీరు కార్చేయడమే కదా. మీరు నిర్దోషాన్ని తేలాల్సింది కోర్టుల్లో కదా. కానీ మీ దర్యాప్తు సంస్థల్ని మీ ఇంట్లో మీ వ్యక్తిగత సంస్థలుగా మార్చేసి కావలసినట్టుగా రికార్డులు రూపొందించుకొని సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతున్న కేసుని ఇవాళ స్కిల్ స్కామ్ కేసుని మీరు ఎత్తేసుకోవడం అనేది ప్రజానీకానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మీరు ఇచ్చుకున్న కానుక సంక్రాంతికి. ఇది సంక్రాంతి కానుకంటే. కానీ ఇవాళ పత్రికల్లో చూస్తే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకి ఇచ్చే డిఏలు, కాంట్రాక్టర్లకి 1248 కోట్లు ఇచ్చిన చెల్లింపులు సంక్రాంతి కానుకలు అని రాశారు. ఈ సంక్రాంతి కానుకల హక్కుల కాంట్రాక్టర్లకు మీరు ఏమైనా ఉత్తినే ఇచ్చారా? ఊరికినే వాళ్ళ పెట్టుబడి పెట్టి లాభం కోసం పని చేస్తే ఆ బిల్లులు మీరు ఇచ్చారు, అది కానుక. డిఏ పొందడం అనేది ఉద్యోగుల హక్కు, అది కానుక. వాళ్ళకేమో ఇవి కానుకలు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో తన కేసులు తాను ఎత్తేసుకోవడమే పెద్ద కానుక. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయన మీద ఉన్న 8 కేసులు ఎత్తేశారు. అసైన్ ల్యాండ్స్ కేసు, ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ 25th November 25. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అది కూడా. అది ఎప్పుడు తీసేశారు? పోయిన నెలలో, అంటే నవంబర్లో. ఇంచుమించుగా ఇది జనవరిలోకి వచ్చాం, ఇంచుమించు 45 days బ్యాక్ అప్పుడు తీసేశారు. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇదే అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కేసు, ఈ కేసు ఎప్పుడు తీసేశారు? ఇది కూడా ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ 25th 11, 2025. అది కూడా తీసేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కేసు, ఈ కేసు కూడా 14/11/2025 నుంచి 5/12/2025 వరకు పిటిషన్ ఫైల్ చేస్తే ఆ ఫైనల్ రిపోర్టు సిఐడి యాక్సెప్ట్ చేసినట్టుగా A1 నుంచి A21 వరకు చెప్తూ మిగతా వాళ్ళందరినీ దీని నుంచి తీసేస్తున్నట్టుగా ఇచ్చి, ఆ రకంగా దానిలో కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిన్న తీసేశారు, 12 జనవరి 2026. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇవాళ వరకు ఫైనల్ రిపోర్టు ఫైల్ చేయలే. లిక్కర్ కేసు 2023లో వేసిన లిక్కర్ కేసు 1/12/2025 తీసేశారు. మైనింగ్ కేసు 27/10/2025 తీసేశారు. అసైన్స్ ల్యాండ్స్ మీద మాజీ ఎమ్మెల్యే గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసు ఇప్పుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. ఇవన్నీ కేసులు అయితే తనకు తానే తీర్పులు ఇచ్చుకుని తీసేస్తున్నాడు. తన చేతిలో అధికారం ఉంది కనుక దర్యాప్తు సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నట్టుగా తన మీద తానే కేసులు తీశారు. బీసీఎన్ ప్రేక్షకులకు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని అత్తవారింటికి వెచ్చేసిన కొండపల్లి శ్రీనివాస్ ను పలువురు కాలనీ ప్రముఖులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంత్రి శ్రీనివాస్, మామ ఎస్ రామారావు, కుటుంబ సభ్యులు, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ప్రతి ఇంట్లో కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానం పలికి అందరితో కూడా ఒక మంచి వాతావరణంలో మీరందరూ పండుగ చేసుకోవాలని, ప్రతి కుటుంబంలో కూడా ఒక మంచి జ్ఞాపకాలు మీ అందరికీ మిగిలే దశగా మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన చేస్తున్నారో ఆయన పరిపాలనలో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మరి అలాగే ఐశ్వర్యంగా ఉండాలనే ఆలోచనతో ఆయన పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను భీమవరం, మా అత్తవారి ఊరు, ఈ భీమవరం రావడం జరిగింది. ఇక్కడ పండుగలో కూడా నేను కూడా భాగస్వామి అందరితో కలిసికట్టుగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీ అందరూ కూడా అలాగే
మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులతో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.